అనగనగా కృష్ణదేవరాయ అనే మహారాజు పరిపాలించిన విజయనగర రాజ్యంలో తెనాలి రామకృష్ణ అనే తెలివైన చమత్కారమైన కవి నివసించేవాడు. రాజు తెనాలి రామకృష్ణ ఇచ్చే సలహాలు ఇంకా తన తెలివితేటలు మెచ్చి తనకి బహుమతులు ఇచ్చేవాడు. ఒకరోజు రామకృష్ణ సేవలను మెచ్చి రాజు తనకి 5 ఏనుగులను గిఫ్ట్గా ఇచ్చాడు. రామకృష్ణ ఆశ్చర్యపోయాడు. కానీ ఏనుగులను పెంచాలంటే చాలా శ్రద్ధ ఇంకా చాలా ఆహారం కావాలి. రామకృష్ణ చాలా చిన్న ఇంట్లో ఉండేవాడు. ఇంకా తన దగ్గర ఏనుగులకు ఆహారం పెట్టేంత డబ్బు కూడా లేదు. కానీ రాజు ఇచ్చిన బహుమతిని వద్దంటే రాజుకి కోపం వస్తుందని ఊరకుండిపోయాడు. రామకృష్ణ ఏనుగులను ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య ఏనుగులను చూసి షాక్ అయింది. ఆమె ఇలా అరిచింది, "మీరు ఏనుగులను ఎందుకు తీసుకున్నారు? వీటిని ఎక్కడ ఉంచుతాము? వాటికి తిండి ఎలా పెడతాము? రాజు మనకి ఏనుగులకు బదులు ఆవులను బహుమతిగా ఇచ్చి ఉంటే కనీసం మన పిల్లలకు పాలు తాగడానికి ఉండేది. కానీ ఈ ఏనుగుల వలన ఏమీ లాభం లేదు." రామకృష్ణుడు కూడా అయోమయంలో పడ్డాడు. కానీ ఏనుగులకు బదులు ఆవులను అడిగి రాజును అవమానించడం కూడా తనకి ఇష్టం లేదు. తనకి ఆలోచించగా ఒక ఉపాయం వచ్చింది. మరుసటి రోజు రామకృష్ణ ఏనుగులను వారి కుటుంబ దేవత కాళీదేవికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టుగా రామకృష్ణుడు ఏనుగులను కాళీదేవికి అంకితం ఇచ్చాడు. ఇంకా వాటిని విజయనగర వీధుల్లో స్వేచ్ఛగా వదిలేశాడు. ఏనుగులు నగరంలో తిరుగుతూ ఉన్నాయి. విజయనగర ప్రజలు భక్తితో వాటిని మొక్కడం ఇంకా వాటికి నైవేద్యం తినిపించడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి ఈ విషయం రాజుకి తెలిసింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఇంకా తనకి కోపం వచ్చింది. రామకృష్ణుడు ఇలా ఎందుకు చేశాడో రాజుకు అర్థం అవ్వలేదు. రాజు వెంటనే రామకృష్ణుణ్ణి తన ఆస్థానానికి పిలిపించాడు. రామకృష్ణుడు ఏనుగులతో పాటు రాజు దగ్గరికి వచ్చాడు. రాజు, "రామకృష్ణ, నేను ఈ ఏనుగులను ఎంతో ప్రేమతో బహుమతిగా ఇచ్చాను. కానీ అవి వీధుల్లో తిరుగుతున్నాయి. ఏం జరుగుతుంది?" అని అడిగాడు. రామకృష్ణుడు చేతులు జోడించి వినయంగా, "రాజా, మీరు ఈ ఏనుగులను నాకు మంచి ఉద్దేశంతో ఇచ్చారు. కానీ నా ఇల్లు చాలా చిన్నది. ఇంకా నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా కుటుంబాన్ని చూసుకోవడం నా సామర్థ్యానికి మించినది. నేను ఈ ఏనుగులను పోషించడం చాలా కష్టం. అందుకే వాటిని కాళీదేవికి అంకితం చేయడం తప్ప వేరే మార్గం కనిపించలేదు" అని చెప్పాడు. రాజు జాగ్రత్తగా విని రామకృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. రామకృష్ణుడు ఇలా అన్నాడు, "ప్రభు, మీరు నిజంగా నాకు సహాయం చేయాలంటే 5 ఆవులను ఏనుగులకు బదులుగా ఇవ్వండి" అని వినయంగా అడిగాడు. ఈ ఆవులను చూసుకోవడం చాలా సులభం. ఇంకా అవి పాలు ఇస్తాయి. ఆ పాలతో నేను నా పిల్లలకు ఆహారం ఇవ్వగలను అని అన్నాడు. రాజుకు రామకృష్ణుడు చెప్పింది నిజం అనిపించింది. ఇచ్చే బహుమతి వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి కానీ వారిని ఇబ్బంది పెట్టేలా కాదు అని రాజుకి అర్థమైంది. రాజు, "రామకృష్ణ, నువ్వు చెప్పింది నిజమే. నేను ఆలోచించాల్సింది. నీకు 5 ఆవులను ఇస్తాను. కానీ నాకు ఇది చెప్పు, ఆ ఆవులను కూడా ఏనుగుల్లా వీధుల్లో వదిలేస్తే నిన్ను ఏం చేయాలి?" అని అడిగాడు. రామకృష్ణుడు నవ్వుతూ, "అయ్యో లేదు ప్రభు, అలా జరగదు. నేను వాటిని బాగా చూసుకుంటాను. ప్రతిరోజు నా పిల్లలు వాటి పాలు తాగుతారు మరియు బలంగా పెరుగుతారు" అని చెప్పాడు. రామకృష్ణుడు సమాధానంతో రాజు సంతోషించి తన సేవకులను 5 ఆరోగ్యకరమైన ఆవులను రామకృష్ణకి ఇవ్వమని ఆదేశించాడు. రామకృష్ణ సంతోషంగా ఆవులతో ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు నుండి రామకృష్ణ కుటుంబం ఆవులను సంరక్షించారు. ఇంకా అవి ఇచ్చిన పాలు తాగారు.